టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు. వేసవి దృష్ట్యా పిచ్చుకల దాహం తీర్చాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న తనిఖీలు. బండి సంజయ్ వాహనాన్ని చెక్ చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోషణ పక్షోత్సవాలు. పలు ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తున్న ఐసిడిఎస్ అధికారులు. అమెరికా యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న జ్యోతిష్మతి యాజమాన్యం. ఒప్పంద పత్రంపై సంతకం చేసిన కళాశాల చైర్మన్ సాగర్ రావు. వాతావరణంలోని మార్పులతో పిచ్చుకలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఫిలిం భవన్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పిచ్చుకల గూడు ఏర్పాటు చేశారు. పిచ్చుకల ఆహారం, నీటి సౌకర్యం కల్పించే అంశంతో పాటు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ తమ ఇండ్లలోకి వచ్చే పిచ్చుకలను కాపాడాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వేసవి దృష్ట్యా పిచ్చుకలకు గూడు తయారు చేసి మంచినీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని ఈ బర్డ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మా బయోడైవర్సిటీ సేవ్ చేయాలి అనేది మీకు కూడా అవగాహన. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ స్పారో ఎక్కడ చూస్తే కూడా అక్కడ కనిపించేది. మా ఇంట్లో లోపల కూడా వచ్చేది. అంత పాపులేషన్ అప్పుడు ఉన్నది. మరి ఇప్పుడు మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఎక్కడ కూడా పాపులేషన్ చాలా స్పీడ్ గా తక్కువ అయింది. దాని పాపులేషన్ దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. మెయిన్ రేడియేషన్స్ ఉండొచ్చు, అదర్ ఎనీ చాలా రీజన్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మా యాజ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మా ఇంకొక బాధ్యత ఏమంటే ఈ మా బయోడైవర్సిటీలో ఉన్న అన్ని స్పీసెస్ ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ స్పీసెస్ దాన్ని అదే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఫుడ్ చైన్ అందరూ చదివారు కదా, అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ఫుడ్ చైన్ లో ఎవ్రీ స్పీసెస్ హాస్ ఇట్స్ ఓన్ రోల్. దాంట్లో ఒకటే ఏమైనా ఎవరికైనా ప్రాబ్లం అయితే ఆ మొత్తం ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇంకొకటి థియరీ మనం ఏం చూసాము, డార్విన్ ని సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేది కూడా మీరు అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నారు. సో బట్ ఇప్పుడు ఏమైతుంది, ఓన్లీ న్యాచురల్ గా వాళ్ళు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేది కాకుండా ఎక్స్టర్నల్ ఆర్టిఫిషియల్, మనం ఇప్పుడు రేడియేషన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, అదర్ కైండ్ ఆఫ్ పొల్యూషన్, ఈ అన్ని రకాల నుంచి ఈ న్యాచురల్ అనేది బయోడైవర్సిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ స్పారోస్ కూడా చాలా తక్కువ, ఎక్కడో స్పారో కావచ్చు, ఎనీ అదర్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్. ఓన్లీ ఇప్పుడు కొన్ని. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వెంకట్రావుపల్లికి చేరుకోగానే ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పరిశీలించారు. వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయగా బండి సంజయ్, అతని అనుచరులు సంపూర్ణ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నేత రాణి రుద్రమ, బీజేపీ నాయకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పురుషులను ఆదర్శంగా తీసుకుంటూ మహిళలు సమాజంలో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో పోషణ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. మార్చి 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్షోత్సవాల్లో భాగంగా దంపతులకు వంటల పోటీలు నిర్వహించారు. పోషణ్ బి
పడాయిబీ అంటూ వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దంపతులు చేసిన వంటలను ఆమె పరిశీలించారు. కలెక్టర్ వంటకాలను టేస్ట్ చేశారు. అనంతరం పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సమాజంలో మార్పు రావాలంటే పురుషులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. ఐసిడిఎస్ మహిళలు గర్భిణీ మహిళలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు, మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన వస్తే డీడబ్ల్యూ గారు ఒక ఐడియా ఇచ్చారు. కుకింగ్ కాంపిటీషన్ చేద్దాం. అడిషనల్ కలెక్టర్ గారు కూడా అన్నారు. కుకింగ్ కాంపిటీషన్ అనేది ఆ వర్డ్ వినగానే నాకు కనపడింది. మహిళలు చక్కగా తయారు చేసి వస్తారు, ఇక్కడ రకరకాలు డిస్ప్లేలు చేస్తారు. ఒక్కసారి కూడా ఒక మహిళ అయినా కూడా నా మైండ్ కి ఒక్కసారి స్ట్రైక్ కాలేదు. ఎవరైనా మగవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వంటగదిలో వంట చేసి కాంపిటీషన్ లో భాగస్వామి అవుతారు. వద్దు మేడం, ఈసారి జెంట్స్ కుకింగ్ చేయాలి, అప్పుడు కుకింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజంలో జరిగిన విధానం ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, దాంట్లో పాజిటివ్ మార్పులు రావాలంటే పురుషులు ఇనిషియేటివ్ తీసుకొని మహిళలతో భాగస్వామి అయితేనే అది సంభవం అవుతుంది, లేకపోతే కాదు. ఈ రోజు ఎన్నో మంచిగా వంట చేసి ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేసే క్షణంలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకి వచ్చింది. ఏంటంటే ఎక్కడైనా నేను అడిగితే ఇది మీరు చేశారా, లేకపోతే లేదు మేడం ఏం చేయలేదు మా ఆయన చేశారు అని తను అంటుంది. సో లేకపోతే ఒక్కొక్క సందర్భంలో మేము ఇద్దరు కలిసి చేశాము, ఒక్కొక్క సందర్భంలో మేము ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఈ రోజు సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అయ్యామని చెప్తున్నాను. ఇది ఈ ఫంక్షన్ హాల్ కి సీమితం మాత్రమే కనిపిస్తుంది, కానీ దానికి ఇంప్లికేషన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ రాజ్యాంగం కూడా మనము మహిళలకి సర్పంచ్ గా పోటీ చేయడానికి టికెట్ ఇచ్చిన వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ పేరుతో గెలిచిన తర్వాత ఆయన మాత్రమే ఆ 5 సంవత్సరం కనబడ్డారు. ఏమైనా తనకి చెప్పిన అమ్మ మీరు సర్పంచ్ గా చాలా బాగా చేశారని చెప్తే తను ఏం చెప్తుంది, లేదు మేడం నేను ఏం చేయలేదు, నేను ఇంటిలో మాత్రం ఉన్నాను, ఆయన చేశారు. కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా వంటగదిలో మీ ఆయన చేశారంటే చాలా బాగా. సో అందుకే మీ అందరినీ నేను అభినందిస్తున్నా. ఇంత మంచి కుకింగ్ మీ హస్బెండ్ చాలా బాగా చేశారని అనుకొని ఈ రోజు ఇంటికి పోయి నేను కూడా కొంచెం చిన్నగా గొడవ పెట్టాలని అనుకున్నా, కానీ దాంట్లో ఒక చిన్న టెక్నికల్ డిఫికల్టీ నాకు కనపడింది. ఆ టెక్నికల్ డిఫికల్టీ ఏంటంటే నాకు కూడా సరిగా అంత మంచిగా అంటే నాకు బతకడానికి వంట వస్తుంది, కానీ అంటే 2 కేటగిరీ ఉంటుంది, ఈట్ టు లివ్, లివ్ టు ఈట్. నేను ఈట్ టు లివ్ కేటగిరీ మాత్రమే, లివ్ టు ఈట్ కేటగిరీ వల్ల మా ఆయన. నాకు కూడా వాళ్ళ స్టాండర్డ్ కి అనుకూలంగా నాకు రాదు, కాబట్టి నేను ఆయనకు గొడవ పెట్టుకుంటే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది, కాబట్టి నేను ఆలోచనని ఆపేశాను మైండ్ లో. దాంట్లో మీ ఆరోగ్యం ఎంత ఉంటుందో ఆ 50% కంట్రిబ్యూషన్, హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ 50% ఉంటుంది, మేల్ ఫీమేల్ 50%. సో మీరు కూడా ఫిట్నెస్ మీరు కూడా బికాస్ మనం ఏమనుకుంటాం, ఏమో ఒక మార్కెట్ వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి పెడితే కిచెన్ లో అయిపోయింది మా అంతే. బికాస్ దట్ ఈస్ వాట్ 99% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ అంతే. సో రాసి ఇస్తారు ఏమేమి కావాలని మనం వెళ్ళి మార్కెట్ వెళ్ళి తీసుకొని వచ్చి పెడతాం, మా వర్క్ అయిపోయింది అంతే కదా. సో అట్లీస్ట్ నౌ ఆన్వర్డ్స్ ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ దట్ వాట్ మనం అందరూ ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఏం పెట్టుకున్నాం. సో దాని నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది, ఆరోగ్యానికి బాగానే ఉంటుంది. సో మీ ప్రాపర్టీ ఒక్కసారి వస్తుంది, పోతే కూడా మీరు మళ్ళీ తీసుకోవచ్చు. సమ్ యూ కెన్ ఎర్న్ ఇట్ మనీ, యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్, బట్ వన్స్ యువర్ హెల్త్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎర్న్ ఇట్ బ్యాక్. అందుకే దాంట్లో ఒకసారి మనం అందరూ ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా ఆలోచించాల్సి ఉంటుంది. మా ఫుడ్ హ్యాబిట్ చాలా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ట్రెడిషన్ కల్చర్.
అకాడమిక్ భాగస్వామ్య లక్ష్యాన్ని నెలకొల్పేందుకు అమెరికా లూసియానా టెక్ యూనివర్సిటీతో కరీంనగర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు సంబంధిత ఫైల్ పై కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు సంతకం చేశారు. జ్యోతిష్మతి అటానమస్ సంస్థ గణనీయమైన పురోగతి సాధించిందని సాగర్రావు అన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, ఉన్నత విద్య, అడ్మిషన్ లో సహకారాన్ని మెరుగుపడతాయని చెప్పారు. ఆల్టీయూ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అందించే ప్రోగ్రామ్ లో అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీచే గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి సాగర్రావుతో పాటు యూనివర్సిటీ ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కరీంనగర్లో అమెరికన్ యూనివర్సిటీ తోటి అకాడమిక్ సంబంధం ఏర్పరచుకున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. లూజియానా టెక్ యూనివర్సిటీ కనెక్టికట్ అమెరికన్ యూనివర్సిటీ తోటి అకాడమిక్ సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే ఆ యూనివర్సిటీ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం అయింది. మా కళాశాల చైర్మన్ గారు శ్రీ జువ్వాడి సాగర్రావు గారు ఆ యూనివర్సిటీ డైరెక్టర్ హెండర్సన్ గారితో మాట్లాడుకొని ఎంఓయు సైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ఎంఓయు వల్ల లూజియానా టెక్ యూనివర్సిటీకి, జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్కి వాళ్ళ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి మన విద్యార్థులకి చెప్పడము, మన ఫ్యాకల్టీతో కలిసి రీసెర్చ్ చేయడానికి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లూజియానా టెక్ యూనివర్సిటీ వారి సహాయ సహకారాలతోటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే మన విద్యార్థులు అక్కడికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడాను వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడము, అలాగే మన విద్యార్థులకు అక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, ఫండింగ్ వాళ్ళ ఫండ్స్ను ఉన్నదాన్ని బట్టి ఫండింగ్ ఇవ్వడము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ అన్నారు. కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 25న బండ్లు తిరుగుట, 27న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చైర్మన్, కమిటీ సభ్యులు కోరారు. కరీంనగర్ లోని తిరుమల నగర్ శ్రీ నిలయంలో పాల్గొన శుద్ధ ఆమలక ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా ఆమలక ఏకాదశి ఉత్సవాలు జరిగాయి. ఉదయం నుండి నారాయణమూర్తికి ఫల పంచామృత అభిషేకాలతో పాటు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ సూక్త సంపుకోకరణ హోమం నిర్వహించారు. అష్టాక్షరి మూలమంత్ర సహిత శ్రీ విష్ణు సహస్రనామ హవనం, పూర్ణాహుతి జరిపించారు. ఆమలక ఏకాదశి వృత్తాంతాన్ని భక్తులకు వినిపించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నమ్మిలికొండ రమణాచార్యులతో పాటు పండితులు రామకృష్ణమాచార్యులు, దేవనపల్లి రమేష్, బజ్జూరి శివశంకర్, శైలజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గంగను మించిన తీర్థం లేదు, భాగవతాన్ని మించినటువంటి శ్రవణం లేదు, అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు, ఏకాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం లేదు. ఏకాదశి అంటే అందరికీ తెలుసు. ఏకాదశి వ్రతం చేయాలని కొంతమందికే తెలుసు. ఏకాదశి వ్రతం వల్ల చాలా ఎన్నో ఫలితాలు మనకు కలుగుతాయి అనేటువంటిది ఈ దేశం కాదు, వేరే దేశస్తులైనటువంటి సైంటిస్టులు కూడా ఏకాదశి వ్రత విధాన వైభవాన్ని గురించి మనకు చెప్పారు. అందుకే ఈ సంవత్సరం భీష్మేకాదశి నుండి వచ్చే సంవత్సరం శ్రీ కోదినామ సంవత్సర భీష్మ ఏకాదశి వరకు మనం అందరం కలిసి, మీరు, మేము, మనము అందరం కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని మనం అందరం కలిసి చేద్దాము.
ఏకాదశి రోజు అష్టాక్షరి మూలమంత్ర సహిత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర హవనము, లక్ష్మీనారాయణ హోమము. అదేవిధంగా సాయంకాలం మనకు సకల గ్రహ బాధ నివారణకై, దుష్టగ్రహ బాధ నివారణకై, సర్వకార్య సిద్ధికై 45 సార్ల హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది మన శ్రీనిలయం, తిరుమల నగర్, రోడ్ నెంబర్ 3లో. కాబట్టి ప్రతి ఏకాదశి నాడు ఉదయము లక్ష్మీనారాయణ హోమయాగమ కార్యక్రమంలో పాల్గొనండి. సాయంత్రం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని సకల బాధల నుండి విముక్తి పొంది, మోక్షాన్ని పొంది, సర్వ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందండి. రండి, కదలండి, అందరము కలిసి ఆనందంగా చేసుకుందాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.